ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పింఛన్ పెంపు తొలి నెల నుంచే అమలు చేశారు. జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు అందజేయనున్నారు. స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం పింఛన్ అందించారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పింఛన్ పంపిణీ చేయనున్నారు. పింఛన్ పెంచడంతో పాటు గడిచిన 3 నెలలకు కూడా పింఛన్ పెంపును సీఎం వర్తింపజేశారు. పెరిగిన పింఛన్ 4,000, గత 3 నెలల సొమ్ము 3,000 కలిపి 7,000 ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. మరి కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా ఏదైతే ఒక ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి రాములు నాయక్ అయితే పెన్షన్ అయితే ముఖ్యమంత్రి ఈ రోజు అయితే ప్రారంభించారు. ఏదైతే నూతనంగా పెంచినటువంటి 1,000 రూపాయలతో పాటు గతంలో ఇచ్చినటువంటి హామీలు అంటే ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు 3,000 1,000 రూపాయల చొప్పున కలిపిన 3,000 రూపాయలు, కొత్తగా పెంచినటువంటి 1,000 రూపాయల పెన్షన్ అంటే 4,000 రూపాయలు, మొత్తంగా కలిపి 7,000 రూపాయల పెన్షన్ ని ముఖ్యమంత్రి తన స్వహస్తాలతో అయితే ఈ రోజు గిరిజన కాలనీలో అయితే పంపిణీ అయితే ప్రారంభించారు. ఉదయం 6ంటికే మొట్టమొదటి పెన్షన్ ని ఒక లంబాడి సామాజిక వర్గమైన రాములు నాయక్ కి వృద్ధాప్య పెన్షన్ తో పాటు తన కుమార్తె వితంతు ఏదైతే ఆమె భర్త చనిపోవడంతో విడో పెన్షన్ కూడా తన కుమార్తెకి అయితే 7,000 రూపాయలు పంపిణీ చేయడం చూస్తానే ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండగ వాతావరణం అయితే నెలకొన్నట్లయితే మనకి తెలుగుదేశం పార్టీ పిలుపునైతే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఎవరికారు పంచాలని చెప్పి ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు నేపథ్యంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొని పంపిణీ కార్యక్రమం అయితే చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి పెనుమాక గ్రామంలో అయితే మరి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి ఆ పంపిణీ అయితే చేశారు. ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా అక్కడే ఒక రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలతో ముఖాముఖి కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను అయితే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. అదే విధంగా ఏదైతే మొట్టమొదటిసారిగా పెన్షన్ అందుకున్నటువంటి రాములు కుటుంబంతో కూడా మాటా మంత్రి అయితే చేశారు. దాదాపు అరగంట సేపు ఆ కుటుంబంతో గడిపోయి వారు ఇచ్చినటువంటి తేనీరు కూడా సేవించారు. చంద్రబాబు నాయుడు అయితే వారికి ఇల్లు ఒక స్థలం ఉండటం వల్ల ఆ స్థలంలో ఇల్లు కూడా మీ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి వారికి భరోసా కల్పించి అన్ని విధాలా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి వారికి ఇవ్వటం అయితే చూస్తాను. అదే విధంగా దాదాపు 28 విభాగాలకు చెందినటువంటి పెన్షన్ ఈ రోజు అయితే పంపిణీ కార్యక్రమం అయితే ముఖ్యమంత్రి చేశారు. ఏదైతే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ట్రాన్స్జెండర్ పెన్షన్, కళ్ళు గీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, దానితో పాటు కళాకారులు ఇలాగా అంటే విభిన్న ప్రతిభావంతులు ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 28 విభాగాలకు చెందినటువంటి పెన్షన్ కార్యక్రమాలు అయితే ఈ రోజు చేశారు. దాదాపు 4,400.8 కోట్ల రూపాయలు ఏదైతే ఈ రోజు పంపిణీ కార్యక్రమం అయితే పెన్షన్ లో అయితే అమౌంట్ అయితే పంపిణీ చేసినట్లయితే మనం చూస్తాను. ప్రధానంగా ఏదైతే ఈ పెన్షన్లు అంటే గతంలో ఇచ్చినటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని కూటమి అధికారంలో రాకముందు 4,000 చేస్తామని చెప్పారు. అదే విధంగా వికలాంగుల పెన్షన్లు ఏదైతే 3,000 నుంచి 6,000 రూపాయలు పంపిణీ చేస్తామని 6,000 రూపాయలకు పెంచారు. అదే విధంగా పెద్ద ఎత్తున అంటే ఏదైతే మంచానికి అతుకుపోయినటువంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వ్యక్తులు వారికైతే ఒక్కసారిగా 5,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్, దాంతో పాటు డిజబిలిటీ పెన్షన్ 5,000 రూపాయలు గతంలో ఇచ్చారు, ఇప్పుడు దాని 10,000 రూపాయలు. ఈ విధంగా పెన్షన్ల కార్యక్రమం అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. మనకు ప్రధానంగా తీసుకుంటే ముఖ్యమంత్రి అయితే ఏదైతే ఈ మంగళగిరి ప్రాంతంలో పెనుమాకలో అయితే ఏర్పాటు చేసిన సభలో అయితే ఒకటే ఆ బాధితులతో అయితే స్పష్టంగా చెప్పారు. ఇక నుంచి ఏదైతే మీకు ఆ స్థలం ఉందో ఆ స్థలానికి ఇల్లు కట్టే బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా అయితే ఈ పెన్షన్ ద్వారా అయితే కల్పిస్తున్నది మనకు ప్రధానంగా తెలుస్తుంది శిరీష. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారు. అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీనిచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచోబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక విషయం సార్,
మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, చాలా సంతోషం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోమ్ మినిస్టర్, కానీ ఆమె సీటుకే పరిమితమైంది. మహిళలకు ఏం చేసింది లేదు, మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు. అయితే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి మీరు ఆమెకు పగ్గాలు కూడా ఇచ్చారు సార్. ఆమె మాట్లాడుతుంటే మాలోంచి బూస్ బంప్స్ బయటకు వస్తా ఉంటాయండి, అట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరే హోమ్ మినిస్టర్ అని ఫీల్ అవుతున్నారా? అవుతాం సార్, అవుతాం. ప్రతి మహిళ హోమ్ మినిస్టర్ గారే పనిచేశారు సార్ మేము. ఇంకొక విషయం సార్, మన రీసెంట్ గా బాపట్లలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మన వాళ్ళు 48 గంటల్లోనే వాళ్ళని పట్టుకోవటం జరిగింది సార్. అప్పుడు భువనం గారు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగటానికి వీల్లేదు, మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్. గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా తాడాపల్లి పక్కనున్నటువంటి తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు ఏంటంటే అమ్మా, మీరు మెయిన్ గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద, ఒక దళిత కుటుంబం కింద, అందులో కూడా ఒక మాదిగ కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రం వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా, ఎవడైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా, కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టను. వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తూ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి